ఇప్పుడు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, పొట్ట తగ్గించుకోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది తొందరపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలనుకోవడంలో తప్పులేదు కానీ నెలలో మనం ఒక 15 కేజెస్ అని ఎక్సెస్ వెయిట్ ఉన్నాం అనుకోండి, నెలలో ఒక 5 కిలోలు, 6 కిలోలు లేదంటే 10 కిలోలైనా తగ్గించేస్తే బాగుండు. లేదంటే ఒక నెలలోనే 15 కిలోలు తగ్గిపోయి మంచి ఫిజిక్ తో ఫిట్ గా తయారైతే బాగుండు అనేది ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. సో అది అస్సలు మంచి పద్ధతి కాదు. హెల్త్ కి అస్సలు మంచిది కాదు. మీరు అలా తగ్గినా ఒకవేళ మళ్ళీ వెంటనే వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఎంత తగ్గుతారో అంతకి డబల్ అయితే గెయిన్ అవుతారు. సో అందువల్ల బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రిలాక్స్ గా డైలీ 1 అవర్ యోగా చేసుకుంటూ మనకి బాడీ ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. మీరు ఫుడ్ తగ్గించేశారు అంటే ఫిజికల్ గా వెయిట్ లాస్ అయితే అవుతారు కానీ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన మెంటల్ హెల్త్ డ్యామేజ్ అయింది అంటే టోటల్ బాడీ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. టోటల్ హెల్త్ అంతా కొలాప్స్ అయిపోతుంది. హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఖచ్చితంగా అది మంచిది కాదు. స్లో అండ్ స్టడీగా మంచిగా హోమ్ ఫుడ్స్ తింటూ, టైంకి నిద్రపోతూ, వాటర్ కరెక్ట్గా తీసుకుంటూ, రోజుకి ఒక గంట యోగా చేసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు, మెంటల్లీ కూడా ఫిట్ గా ఉంటారు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని మన క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. యోగా వల్ల అన్ని చక్రాస్ ని బ్యాలెన్స్ చేస్తాం, యాక్టివేట్ చేస్తాం. మన ఇన్నర్ ఆర్గాన్స్ హెల్త్ బాగుంటుంది. ఆర్గాన్స్ హెల్త్ బాగుంది అంటే పైకి కూడా మనం చాలా గ్లోయింగ్ గా హెల్దీగా కనిపిస్తాం. ఓన్లీ వెయిట్ లాసే కాదు, యోగా వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే మనకున్నాయి. ఖచ్చితంగా యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోండి. మంచి డైట్ అయితే తీసుకోండి. లో డైట్ కి అస్సలు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.